నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పార్క్ స్థలంలో దేవుడి విగ్రహం ఏర్పాటు, హైకోర్టు స్టే ఇచ్చిందన్న కౌన్సిలర్. ఇష్టవేసిన సమస్యలు, ఆదివాసుల ఇబ్బందులు, రీలే దీక్షలు, జెడ్పీ కార్యాలయం ముట్టడి. పేరుకి పేదవాళ్ళు, ప్రాణంలో ఎవరూ సాటిరారు. ఇక డీటెయిల్స్ చూస్తే, పార్కుకి కేటాయించిన స్థలంలో మరే ఇతర కార్యక్రమాలు చేపట్టరాదని ఓల్డ్ హౌసింగ్ బోర్డు కౌన్సిలర్ అంబకంటి అశోక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 37 ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పార్కుకు కేటాయించిన స్థలంలో రాత్రికి రాత్రే అయ్యప్ప విగ్రహం నెలకొల్పారని అన్నారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా 25 లక్షలు నిధులు మంజూరు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు సర్వసభ్య సమావేశంలో ఆమోదం తెలిపారన్నారు. కానీ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కౌన్సిలర్లైన తనకు సైతం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ స్థలంలో పార్కు తప్ప వేరే ఇతర కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదని, ఈ విషయంలో సంబంధిత అధికారులు కలుగజేసుకుని తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో కాలనీ వాసులు రఘుగౌడ్, ప్రభాకర్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో వార్డ్ నంబర్ 37 ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలో గత డిసెంబర్ 29, 12, 21 బుధవారం రోజున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ పార్క్ ప్లేస్ లో, ఇంతకుముందు పార్క్ శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ ఆ పార్క్ ప్లేస్ లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి విగ్రహాన్ని, అయ్యప్ప విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అది ఆ విగ్రహం పెట్టడం జరిగింది. దానికి ఈ విషయం పార్క్ ప్లేస్ ఆగస్టులో 26వ తారీఖున, ఆగస్టు 26 పట్టణ ప్రగతిలో భాగంగా ఈ హౌసింగ్ బోర్డులో ఈ పార్క్ ను 25 లక్షలతో శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం కూడా చేయడం జరిగింది. లేఖ నంబర్ 979 CS సంఖ్య 2020-21 తేదీ 26/8/21 రోజున కావించబడిన లేఖ. ఇది నిర్మించమైనది. ఇట్టి ప్రదేశంలోనూ పార్కు తప్ప వేరే ఇతర కార్యక్రమాలు చేపట్టడం జరగకూడదని మేము కాలనీ వాసుల తరఫున మేము కోరుచున్నాము. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాదిగూడ మండలం పరిధిలోని కుండిశేఖగూడ గ్రామ ఆదివాసీ గిరిజనులు ఆందోళన బాట పట్టారు. కలెక్టరేట్ ఎదుట రీలే దీక్షలు చేపట్టారు. అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ జెడ్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. కుండిశేఖగూడ నుంచి పిప్రి వరకు బీటీ రోడ్ నిర్మించాలని, అలాగే తాగునీటి సమస్య పరిష్కరించాలని కృషి చేయాలని కోరారు. ఇక 3 ఫేజ్ కరెంట్ సౌకర్యం కల్పించాలని, అంతర్గత రోడ్, మురుగు కాల్వలు, అంగన్వాడీ భవనం నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అనంతరం జెడ్పీ సీఈఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కుండిశేఖగూడ గ్రామస్తులు ఆడే సుంగు, గేడం గంగారావు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఏదంటే దాని ప్రకారం ఆదివాసులకు రోడ్డు సౌకర్యం, ఆదివాసులకు రోడ్డు సౌకర్యం. చెప్పాలంటే సార్ కళ్ళ నుంచి నీరు కారుతుంది. చదవాలంటే చిన్న పిల్లగాళ్ళు నెత్తి మీద నీళ్లు పోసే పరిస్థితి ఉంది. అసలు సమస్యలు ఉన్నాయి సార్. ఒక బోర్వేలో వేయాలంటే సార్ దానికి 25 ఫీట్లు వేయాలంటే అక్కడ నీళ్ళు వస్తలేదు, దానికి కూడా పడసలేదు అంటున్నాడు. ఇసుంటి సమస్యలు బాగా పోతున్నారు. ఇసుంటి సమస్యలు జరిగితే అరే ఎవరికి చెప్పకండి అయ్యా, ఎందుకంటే బాగా
మండలం కుండిశేఖుగూడ గ్రామ పంచాయతీ కొలంగూడ ఇతర ఆదివాసీ పల్లెలకు కనీస మంచినీటి సదుపాయం, రోడ్డు సదుపాయం కల్పించాలని గత 6 రోజుల పాటు నుంచి ఇక్కడ కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. పాదయాత్రగా 68 కిలోమీటర్లు వచ్చి వాళ్ళ గోడును వెలబోచుకున్న జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పాలకులు కనీసం వాళ్ళ దగ్గరికి వచ్చి పలకరించే కార్యక్రమాన్ని కూడా చేయట్లేదు. వాళ్ళ సమస్య అనేది పట్టించుకోవట్లేదు. అందులో భాగంగా ఈరోజు జడ్పీ కార్యాలయం దగ్గర వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి మా గోడును పట్టించుకోండి, మాకు కనీసం మంచినీటి తాగడానికి 2 కిలోమీటర్లు గుట్ట ఎక్కాల్సిన పరిస్థితి ఉన్నది, నడవడానికి రోడ్డు సౌకర్యం లేదు, 6 కిలోమీటర్ల పాటు నడవాలంటే నరకయాతన ఉన్నది, మధ్యలోనే గర్భిణీ స్త్రీలు డెలివరీ అయ్యే పరిస్థితున్న ఇతర అనేక సమస్యలు మా ఆదివాసీ గ్రామాల్లో ఉన్నాయి. ఇలాంటికి 4వ రోజు జరుగుతుంది కానీ ఎవరైనా చెప్తే ఎవరు పట్టించలేకపోతున్నారు. మేము నిన్న నా పిఓ గారికి కూడా తీసుకుపోయినాం. పిఓ కూడా ఏమంటున్నారంటే అక్కడ అయ్యే సమస్య లేదు, ఇది కమిషనర్ ఎవడు రాయాలా, అప్పుడు మాకైతే వస్తాయి, అంతవరకు మేము చెప్పగలమని అనుకుంటూ పోతున్నారు. మాకు కనీసం తాగునీరు కోసమే మేము చేస్తున్న పోరాటం ఇది. నడిసే ఇప్పుడు దారి రోడ్డు కావాలని మేము గివే కోరుతున్నాం. వేరే వేరే సమస్యలుగా మాకు ఇవి ఇవ్వాలి అవి ఇవ్వాలి అనేది ఏం చేసుకోలేకపోతున్నాం సార్. కనీసం మాకు మంచినీళ్ళే కావాలని మేము అంటున్నాం. కానీ ఆ మంచినీరు కూడా చెబుతున్నారు, ఈ మిషన్ భద్రత వాళ్ళు ఉంటారు, ఆ మిషన్ భద్రత వాళ్ళు ఉంటారు, వాళ్ళేమో ఒక్కరికి ఫోన్ చేస్తే 10 మందికి ఫోన్ చేయాలా, అటువంటి సమస్యలు ఉన్నాయి. 5 రోజులుగా పాదయాత్రగా 2 రోజులు వచ్చి 4 రోజులుగా దీక్షలు చేస్తున్నాం. అందరికి తెలిసిన విషయమే. అయినా ఏ అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ ఎవ్వరు మమ్మల్ని ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఏది ఏమైనా మేము ఇది మాకు పరిష్కారం రాతపూర్వకంగా ఇచ్చేంత వరకు మేము కదిలామని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మేము సాధించుకుని ఇక్కడి నుంచి కదులుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. బ్రిటన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడనిగో మన బ్రతుకులు మార్చేందుకిలా, పేదల గుండెల్లో తాను మోపెన్నిదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా. రావయ్యా రావయ్యా రామసీనయ్యా అదిలాబాదు హృదయాలు నీ కలివే చున్నవి రాయ. కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు. బీటెక్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన ఆదిలాబాద్ పట్టణం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినులకు ఆర్టిఫిషియల్ టెక్నాలజీస్ లో ఉద్యోగ అవకాశాలు. ఆకర్షణీయ వేతనం, హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి 6309543415 7995456308. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడనిగో మన బ్రతుకులు మార్చేందుకిలా, పేదల గుండెల్లో తాను మోపెన్నిదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా. రావయ్యా రావయ్యా రామసీనయ్యా అదిలాబాదు హృదయాలు నీ కలివే చున్నవి రాయ. మొన్నటి 26 రోజున అకస్మాత్తుగా ఎర్మ తులసిరామ్ గారు అకస్మాత్తుగా చనిపోతే స్వతంత్ర వచ్చి 75 నుంచి 77 సంవత్సరాలైంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీలు కూడా మా ఆదివాసీ రైతులకు ఆదుకోలేదు. కావున అమ్మా న్యూస్ వారు ఇవాళ 1 లక్ష ఆదుకున్నాడు. రెండోది వాళ్ళకి విద్యాపరంగా వాళ్ళ కుటుంబాలకు అన్ని రంగాలు ఆదుకుంటానని అన్నారు. కాబట్టి నేను 7 లక్షల ఆదివాసుల తరపున అమ్మా న్యూస్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ఇట్లా ఆదివాసులు ఎవరన్నా కానీ ఏదైనా అయితే అమ్మా న్యూస్, కంది శ్రీనివాస్ రెడ్డి అన్ని రంగాల ఆదుకోవాలని నేను ఆయనకు మా ఆదివాసుల తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. వెల్కమ్ బ్యాక్. భారత రాజ్యాంగంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను దళిత బహుజనులు ఖండించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి బహుజన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ అహంకారపూరితమైన వ్యాఖ్యలకు విరుద్దంగా తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. దళిత బహుజనులు ఐటీ రాంప్రసాద్, సుద్దాల మహేష్, లాడే సునీల్ తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
ఎందరో మంది రాజ్యాంగ నిర్మాతలు ఈ రాజ్యాంగంలో పాలు పంచుకొని చిట్ట చివరికి మిగిలిన దళిత బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 4 పిల్లల్ని పోగొట్టుకొని ఇలా భారతదేశ సమాజాని కోసం ఒక అత్యుత్తమైన ప్రపంచంలో అత్యుత్తమైన ఒక భారత రాజ్యాంగాన్ని భారతదేశానికి భారత ప్రజలకు అందరికీ అందించిండు. ఈ రాజ్యాంగాన్ని ముఖ్యంగా ఈ రాజ్యాంగాన్ని మార్చుడు కాదు, ఇలా యావత్ తెలంగాణ ప్రజలు 2023 సంవత్సరంలో ఈ అహంకార పూరిత ముఖ్యమంత్రిని మార్చేస్తే తెలంగాణ ప్రజలకు పట్టిన పీడ విరుగుతుందని ఇలా ప్రజలు ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఈరోజు బహుజనుల సమక్షంలో దళిత బిడ్డల సమక్షంలో ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 2023 నాడు గద్దె దిగే వరకు ప్రతి దళిత బిడ్డ బహుజన బిడ్డ 80% అందరు కలిసి ఈ ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పాలని. ఈ ధర్మసత్రం వెనుక ఒక కన్నీటి చరిత్ర ఉంది. ఉన్నదంతా ఇచ్చేసిన దానగుణం, త్యాగబలం ఉంది. పేరుకు పేదరాలైన మనసు మాత్రం మహా గొప్పది. తన ఆశల సౌధం కూలిపోయిన ఆశయాల జ్ఞాపకార్థం ఓ ధర్మ కార్యాన్ని తలపెట్టింది. ఇది జైనతిలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న ధర్మసత్రం. ఇక్కడికొచ్చే భక్తుల సౌకర్యార్థం ఒక అవ్వ కట్టించింది ధర్మసత్రం. ఈ భవన పునాదుల్లో ఓ కన్న తల్లి త్యాగముంది. కట్టిన ప్రతి ఇటుకలో ఆమె దానగుణ ఫలముంది. కాని ఏ ఆశయం కోసమైతే కట్టించిందో అది నెరవేరక కృంగిపోతూ గత ఏడాది కన్నుమూసింది పాపం ఈ అవ్వ. జైనత్ మండల కేంద్రంలో తానుబాయి మారుతి దంపతులు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. వీరికి 3 కూతుళ్ళు, 1 కొడుకు వెంకట్. కూతుళ్లకు ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేసి మెట్టినింటికి సాగనంపారు. అనంతరం 2005లో భర్త మరణం ఆమెను కలిచివేసింది. ఒక్కగానొక్క కొడుకును కష్టపడి చదివించింది. ఆశలన్నీ కొడుకు వెంకట్పై పెట్టుకున్న ఆ తల్లి ఆత్మస్థైర్యం కోల్పోకుండా కూరగాయలు అమ్ముకుంటూ పైసా పైసా కూడబెట్టి ఉన్నత చదువులు చదివించింది. కొడుకు వెంకట్ కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా MBA వరకు చదివి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ప్రమోషన్పై కెనడా వెళ్లాడు. మంచి ఉద్యోగం, మంచి జీతం, ఇంకేం తన కష్టాలు తీరుతాయని ఆ తల్లి సంతోషపడింది. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి కూడా నిశ్చయించింది. కొడుకు కెనడా నుంచి తిరిగి రాగానే ఘనంగా పెళ్లి చెయ్యాలనుకుంది. అందుకోసం ఏర్పాట్లు కూడా చేసుకుంది. కాని తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టుగా కొడుకు రాక కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆ అవ్వకు ఒక చేదు వార్త చేరింది. తన కొడుకు సంతోషంగా తిరిగొస్తాడు అనుకుంటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు అని తెలుసుకున్న ఆ తల్లి గుండె కన్నీటి సంద్రంగా మారిపోయింది. తన ఆశలు సమాధి చేసిన ఆ దేవుణ్ణి నిందించి ఫలితం ఏముంది అనుకున్న ఆ తల్లి ఆ దేవుని ఎదురుగా తన బిడ్డ జ్ఞాపకాలకు గుర్తుగా ఏదైనా చెయ్యాలనుకుంది. తన కొడుకే లేనప్పుడు తను చనిపోతే వచ్చిన డబ్బులు తనకు వద్దనుకుంది. అలా వచ్చిన 30 లక్షలు వెచ్చించి ఈ ధర్మసత్రాన్ని కట్టించింది. సత్రం వద్ద వెంకట్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్న ఆలయ కమిటీ మాట తప్పిందని, దీంతో మరో 3 లక్షల రూపాయలు వెచ్చించి కాంస్య విగ్రహాన్ని తయారు చేయించి తెస్తే సత్రం వద్ద ఏర్పాటు చేయడం కుదరదని చెప్పారన్నారు. దాంతో ఆలయానికి దూరంగా రోడ్డు పక్కన ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తను ఇంత ఖర్చు పెట్టి కట్టించిన ధర్మసత్రం వద్ద తన కొడుకు జ్ఞాపకాలు లేకుండా పోయాయన్న దిగులుతోనే తన తల్లి కన్నుమూసిందని కన్నీటి పర్యంతమైంది ఆమె కూతురు లక్ష్మీబాయి. మేము 3 అక్కయ్యలు. మాకు ఒక తమ్ముడు, మా అమ్మ కూరగాయలు అమ్ముతుంది. మేము కూరగాయలు అమ్ముతున్నాము. కానీ మా తమ్ముడు ఇటు నుంచి అటు కబ్జెమ్ని కంపెనీలా అంటే మేనేజర్గా పనిచేస్తుంది. అంత దూరం కెనడాలా చనిపోయిన వరకు 18 రోజులకు శవం వచ్చింది. ఒక్క తమ్ముడు. మా అంటే డబ్బులు వచ్చినా కానీ మా అమ్మ ఇట్లా ధర్మసత్రం గడిపిస్తా అంటలకు మేము ఎవరేం తీసుకోలేదు. కూరగాయలు అమ్ముతున్నాం మేము. మాకు ఒక తమ్ముంది, పేరు మంచిగా ఉండాలన్నదే మా ఉద్దేశము, వేరేదేం లేదు. మరోవైపు
అమ్మమ్మ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె మనువడు ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్మకిచ్చిన మాటను ఆలయ కమిటీ తిరస్కరించడంతోనే అమ్మమ్మ కుంగిపోయిందని, ఆ వేదనతోనే ఆమె భౌతికంగా తమకు దూరమైందన్నారు. టెంపుల్ ఆవరణంలో ధర్మస్థలం కట్టించినందుకు అమ్మ కానీ అమ్మమ్మ నేను వాళ్ళ మన్మని మాకు ఎటువంటి బాధ లేదు. కానీ మా ధర్మస్థలం కట్టించిన తర్వాత మామయ్య విగ్రహం ప్రతిష్టాపించడానికి కొంచెం వాళ్ళు అభ్యంతరం చేసింది. ఫస్ట్ ఓకే అన్నారు. కానీ తర్వాత ఊరు వాళ్ళకి గ్రామం వాళ్ళకి టెంపుల్కి ఇంత డబ్బు ఖర్చు చేసి మంచిగా చేసింది ఆమె. కానీ సంతోషంతో చేసింది. కానీ విగ్రహం అక్కడ పెట్టేసరికి బాగా బాధతోటే చాలా రోజులు బాధపడింది. అట్లనే రీసెంట్గానే ఒక 1 year అయింది చనిపోతూ బాధతోటే చనిపోయింది. ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం ఇతరులను మోసం చేయడానికి కూడా వెనకాడని ఈ రోజుల్లో ఉన్నదంతా దానం చేసిన ఈ అవ్వ గొప్పతనానికి సెల్యూట్. బ్రిటన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా. పేదల గుండెల్లో తాను ఓ పెన్నిదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా. రావయ్యా రావయ్యా రామసీనయ్యా అదిలాబాదు ప్రజల హృదయాలు నీ కలిగే చున్నవి రాయ. జామిడి రైతు పురుగుల మందు తాగి చనిపోయిండు. కంది శ్రీనివాసరెడ్డి 1,00,000 రూపాయలు ఇచ్చిండు పాపం చనిపోయిన దానికి. మన పిల్లల చదువుకు పైసలు ఇచ్చిండు. పైసలు ఉన్నోళ్ళు మస్తు మంది ఉన్నోళ్ళు కానీ ఎవరు ఇట్లా సహాయపడలు. ఇతనికి చేతులెక్కి మొక్కాల. మంచి మనిషి కంది శ్రీనివాసరెడ్డి అంటే ఒప్పుకోవాలా. ఇంత మిగతాళ్ళు రైతులు ఎవరన్నా ఇంక ఇట్లా వేసుకుంటే కూడా సాయం చేసేందుకు సిద్ధమున్నాడు అతను. జామ్ని గ్రామం జైనద్ మండలంలోని ఎర్మ తులసిరామ్ సుసైడ్ పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. మన కంది శ్రీనివాసరెడ్డి అమ్మ న్యూస్ తరపున వాళ్లకు ఆర్థిక సాయంగా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ పిల్లల చదువులకు ఎంత అయితే ఖర్చు అవుతుందో దానికి కూడా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అయితే ఆ కుటుంబానికి ఆదుకున్న అమ్మ న్యూస్ కంది శ్రీనివాసరెడ్డి గారికి మా జామ్ని గ్రామం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈరోజు దానం చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఈరోజు ఒక ఆదివాసి బిడ్డకు ముందుకొచ్చి నేనున్నా అని భరోసా ఇవ్వడం మాకందరికీ చాలా 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 అంటే చాలా సంతోషంగా ఉన్నదని తెలుపుతున్నాను. కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు. బీటెక్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన ఆదిలాబాద్ పట్టణం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినులకు ఆర్టిఫిక్ టెక్నాలజీస్ లో ఉద్యోగ అవకాశాలు. ఆకర్షణీయ వేతనం, హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి 6309543415 7995456308. వెల్కమ్ బ్యాక్. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి స్నేహవందం బృంద సభ్యులు అండగా నిలిచారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలి గ్రామానికి చెందిన వైష్ణవి అనే చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఆపన్న హస్తం కోసం అమ్మా న్యూస్ కథనాన్ని ప్రసారం చేసింది. చిన్నారి చికిత్సల కోసం దాదాపు 6 లక్షలకు పైగా అవసరం ఉండడంతో బాధిత కుటుంబీకుల ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న స్నేహబంధం సభ్యులు తలా కొంత జమ చేసి 25,500 రూపాయలను కుటుంబీకులకు అందజేశారు. బిఎస్ఎన్ఎల్ సంస్థలో పనిచేసి పదవి విరమణ పొందిన వారితో పాటు ప్రస్తుతం నిధులు నిర్వహిస్తున్న వారు బృందంగా ఏర్పడి ఆర్థిక సాయం అందజేశారు. నగదు అందజేసిన వారిలో దశరథ్, గంగన్న తదితరులు ఉన్నారు. Masih nggak usah.
సంతోష్ నువ్వు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలమ్మా. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో యువకులు పాల్గొని దేశ కీర్తిని ఇనుమడింపజేయాలని ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర ట్రైనర్ శివప్రసాద్ అన్నారు. యువత ఆరోగ్యంగా ఉండడానికి యోగా, పరిశుభ్రత, వ్యాయామాలు, క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. వీటి వలన ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ ఆఫీసర్ ఈశ్వర్రాజ్, జిల్లా యూత్ అధికారి, జిల్లా కౌశల్ కేంద్ర ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఈశ్వర్ రాజ్ నా పేరు. తెలుసా డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. that time meditation really helps you. This plays a vital role in your life. Doing meditation you can achieve ఎక్కడ పరీక్ష చేస్తామో ఎక్స్పీరియన్స్ ఓకే దీంట్లో తెలిసిపోతుంది. టీవీ తెలిసిన తర్వాత ఏం చేస్తాము, టీవీ కోర్సు 6 months 6 నెలల కోర్సు సరిగ్గా తీసుకుంటే టీవీ తగ్గుతుంది. అంత ఒప్పుకుంటారు ఎవరికైనా? మనం అంతా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కదా. From the Government of India regarding Ministry of Youth Affairs and Sports, Nehru Yuva Kendra, Adilabad, Telangana State, training of youth in youth wellness and positive lifestyle and fitness. They have given a wonderful program how youth should maintain fitness, how to be hygienic, how to maintain social distancing, and why yoga is important to everybody in day-to-day life. What are the precautions we have to take to be healthy? This is a wonderful program given by them, and the entire youth is really thankful for creating such a wonderful programs to develop their skills, to exercise, to be healthy. ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ బెజ్జంకి అనిల్ కుమార్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమయ్యారన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడూ ప్రజల కోసమే తప్పించిపోయేవారని, ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్, గిరిజనులకు హక్కుపత్రం ఇచ్చిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో అధికారమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో బూత్ స్థాయి, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో మహిళా, యువజన, మైనార్టీ, దళిత విద్యార్థి కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కాశీ సతీష్, దుర్గం నగేష్ తదితరులు పాల్గొన్నారు. సంస్థాగత నిర్మాణం ఏ విధంగా జరపాలన్నటువంటి ఒక ఉద్దేశంతో 4 కొత్త జిల్లాల్లో 2008 ఆదిలాబాదు, 9 నిర్మల్, ఈరోజు మంచిర్యాలలో, 12వ తారీఖు ఆసిఫాబాద్ జిల్లాలో విడివిడిగా పెట్టి నాయకుల అభిప్రాయాలను తీసుకొని భవిష్యత్తులో పార్టీని గ్రామాలలోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం రాజశేఖర రెడ్డి గారి యొక్క సువర్ణ యుగాన్ని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రావాలి అన్న ఒక సంకల్పంతో వైఎస్ షర్మిలమ్మ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ప్రజల్లోకి దాదాపు పార్టీ ఆవిర్భవించే ముందర నుంచే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి నిరుద్యోగుల కోసం ఏ సమస్యలున్నాయో నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం దీక్ష చేస్తూ చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శిస్తూ నిరుద్యోగులకు ఆత్మహత్యలు వద్దు మీ వెంట నేనున్నాను అని చెప్పి భరోసాను కల్పిస్తూ నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తాం. ఈరోజు ఏదైతే రైతులు గడిచినటువంటి 7.5 సంవత్సరాల నుంచి అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఈ 2.5 నెలల్లో దాదాపు 85 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాలను పరామర్శించి వాళ్లకు తన వంతు సహాయాన్ని అందిస్తూ మీకు నేనున్నాను, త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది, దేవుడు కోరుకొని మీ అందరి చల్లని ఆశీస్సులతో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగం మళ్ళీ తీసుకొద్దామన్న ఒక సంకల్పంతో పనిచేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. పార్క్ స్థలంలో దేవుడి విగ్రహం ఏర్పాటు, హైకోర్టు స్టే ఇచ్చిందన్న కౌన్సిలర్. ఇష్టవేసిన సమస్యలు, ఆదివాసుల ఇబ్బందులు రీలే దీక్షలు, జడ్పీ కార్యాలయ ముట్టడి. పేరుకి పేదవాళ్ళు, ప్రాణంలో ఎవరూ సాటిరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.